అందరికీ నమస్కారం అండి. సర్వేభ్యో నమో నమః. ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని ముందరగా ప్రార్థన చేసుకుని అప్పుడు ధ్యాన శ్లోకం చదువు. కిందటి తరగతిలో చెప్పినట్లు దాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకున్నాం. కొందరు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. అదే కాకుండా ప్రతి క్లాస్‌లోనూ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే అది మనకి అలవాటు అయ్యి కొంచెం గుర్తుండేంత వరకు మనం చేసుకోవాలి కాబట్టి ప్రతి క్లాస్‌లోనూ చేస్తాను. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ముందరగా ధ్యాన శ్లోకం అంటే ధ్యాన శ్లోకంలో ఫస్ట్‌ది కిందటి తరగతిలో ఎలా చదవాలో చెప్పాను. ఒక్కసారి నేను చదువుతాను. చదివి మళ్ళీ ఇంకొకసారి ఎలా చదవాలో చెప్తాను. ఎవరు నా వెనకాల చెప్పొద్దు. అలాగే ఎవరు నాతో పాటు కూడా చెప్పొద్దు. ఎందుకంటే వినిపించాలి మీకు కాబట్టి. అందరూ మీ మనసులో చదువుకోండి మీరు. చూడండి. ఓహ్! సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాన్ మాణిక్యమౌళిస్ఫురత్ तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपुनरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रक्तघटस्थरक्तचरणान् ध्यायेत् परामम्बिकाम्. ఈ ధ్యాన శ్లోకం చెప్పుకున్నామండి. సో మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడైతే విసర్గ వచ్చిందో, సో మనకి హిందీలో కానీ సంస్కృతంలో కానీ విసర్గ అంటే అక్షరం పైన ఒక డాట్ పెడతాము, కానీ తెలుగులో అదే విసర్గని సున్నాగా పెడతాం మనం. సో అదే లాస్ట్ పెట్టింది. ఆ సున్నా వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా పలకాలి అంటే ఇప్పుడు ఇక్కడ దీంట్లో చూస్తే సింధూరారుడు విగ్రహం, హా మీద అనుస్వారం ఉంది. లేకపోతే ఒకవేళ తెలుగులో ఉంటుంటే సున్నా ఉంటుంది. ఆ సున్నాని ఎలా పలకాలి అంటే తర్వాత ఏ అక్షరం వస్తుందో, తర్వాత ఏ అక్షరం వస్తుంది? త్రినయనాం అని వస్తుంది. త వస్తుంది. కాబట్టి ఆ తవర్గంలోని పంచమాక్షరం ఏదైతే ఉందో దానిని పలకాలి. తవర్గం అంటే త, థ, ద, ధ, న. కాబట్టి తవర్గంలోని పంచమాక్షరం న అయింది కాబట్టి దీన్ని ఎలా చదివానంటే సింధూరారుణ విగ్రహాన్ అని పలికారు. ఆ తర్వాత త్రినయనాం, అక్కడ కూడా నా తర్వాత విసర్గ ఉన్నది, సున్నా ఉంటుంది తెలుగులో. ఆ తర్వాత మా ఉంటుంది. మా అంటే ఏంటంటే పవర్గంలోని పంచమాక్షరం తీసుకోవాలి అక్కడ. ప, హ, బ, భ, మా. కాబట్టి పవర్గంలోని పంచమాక్షరం మా కాబట్టి ఆ అనుస్వారానికి బదులుగా అక్కడ మా అని చదవాలి. సో ఇప్పుడు ఎలా చదవాలంటే సింధూరారుణ విగ్రహ త్రినయనా మాణిక్యమౌళి స్ఫురత్. ఆ త అన్నది కింద ఒత్తుగా కనిపిస్తుంది, అది పైకి తెచ్చుకోవాలి. త పైన చదవాలి, కింద చదవకూడదు. నార్మల్లీ మనం స్ఫుర తారానాయక, అది తప్పు కాబట్టి స్ఫురత్ అని చదవాలి. ఆ తర్వాత లైన్లో తారానాయక శేఖరాం, అక్కడ మకారమే చదవాలి. ఎందుకంటే ఆ తర్వాత స వచ్చింది కాబట్టి స వస్తే ఏం మార్పు ఉండదు, అక్కడ మ అనే చదవాలి. సో ఇక్కడ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహా, పాణిభ్యాం మలిపూర్ణరత్న చషకం. అక్కడ కూడా మ అనే చదవాలి, ఎందుకంటే తర్వాత ర వచ్చింది. ఏది వర్గీయ వ్యంజనాలు రాలేదు. ఆ రోజు వర్గీయ వ్యంజనాలు అని చెప్పుకున్నాం.
వర్గీయ వ్యంజనాలు అంటే కవర్గంలోని 5 అక్షరాలు, చవర్గంలోని 5 అక్షరాలు, టవర్గంలోని 5 అక్షరాలు, తవర్గంలోని 5 అక్షరాలు, ఆ తర్వాత పవర్గంలోని 5 అక్షరాలు. ఇవి వర్గీయ వ్యంజనాలు. ఇవి అనుస్వారం తర్వాత వీటిల్లో ఏ అక్షరం వచ్చినా ఆ వర్గం యొక్క పంచమ అక్షరం చెయ్యాలి. కాబట్టి ఇందాక న అని చేసాం. సో ఇక్కడ మనకి చషకం తర్వాత ర వచ్చింది కాబట్టి ఇదేం మారదు, అలాగే మకారమే చదవాలి. కాబట్టి పాణిభ్యామలి పూర్ణ రత్న చషకం రక్తోత్పలం. రక్తోత్పలం నేను ఎందుకు చదవాలంటే బ వచ్చిన తర్వాత బ పవర్గంలోని అక్షరం కాబట్టి దాని పంచమ అక్షరం మా కాబట్టి అనుస్వారాన్ని మాగానే పలకాలి. రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాన్. కాబట్టి ఆ రక్తచరణాం అని ఉంది కాబట్టి అక్కడ నకారం చదవాలి, ఎందుకంటే తర్వాత వచ్చే అక్షరము ధ. ధ అన్నది తవర్గంలోని అక్షరం. త థ ద ధ నా కాబట్టి అక్కడ రక్తచరణాన్ అని చదవాలి. ధ్యాయేత్ పరామంబికాం అని చదవాలి. సో ఇది ధ్యాన శ్లోకం ఒకటోది. రెండోది తర్వాత చేద్దాం, కొంచెం శ్లోకాల్లోకి వెళ్ళి అప్పుడు మిగతా చేద్దాం. సో ఆ రోజు మొదటి శ్లోకమే చెప్పగలిగాను, పూర్తిగా చెప్పలేదు. అది చెప్పి ఒకసారి మీ అందరి చేత కూడా ఒకసారి రిపీట్ చేస్తాను. ఓ ఐ శ్రీ 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 మాత్రే నమః. మామూలుగా ముందర చదువుతాను, ఎక్కడెక్కడ ఒత్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ దీర్ఘాలు ఉన్నాయి మాత్రం చెప్తాను. ఓకే, ఒత్తులు అని అంటే ఏంటంటే సంస్కృతంలో దాన్ని మహాప్రాణాలు అంటారు. అంటే మనం ఎక్కువ దానికి స్ట్రెస్ చేసి పలుకుతాం. ఇప్పుడు క లైట్ గా పలుకు, క ఒత్తుగా పలుకు. అట్లా అంటే ప్రతి వర్గంలోని మొదటి అక్షరము, మూడో అక్షరము, 5వ అక్షరము అల్ప ప్రాణాలు. అల్ప ప్రాణాలు అంటే మనం లైట్ గా పలిచేది. 2వ అక్షరము, 4వ అక్షరము వచ్చేసి మహాప్రాణం, దేన్నైతే ఒత్తి పలుకుతాము. సో అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఒత్తి పలకాల్సిన చోట ఒత్తి పలకాలని కూడా, దాన్ని లైట్ గా పలికితే దోషం. ఆ రోజు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఫలం అంటే పండు, ఫలం పని అది అక్కడ తేడా. ఫలం అంటే పండు, ఫలం అంటే మాంసం అని అర్థం. కాబట్టి ఒక చిన్న అక్షరం తేడాతోటి మొత్తం మనం చదివేటటువంటి దాని యొక్క అర్థం మారిపోతుంది. కాబట్టి ఏ అక్షరం కూడా, ప్రతి అక్షరం, ప్రతి అర అక్షరం కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఇంకో ఎగ్జాంపుల్ దీనికి స్వజన లేకపోతే శివజన అని చెప్పాం. స ష రెండింటికి తేడా అర అక్షరం. ఇది హాఫ్ స, ఇది హాఫ్ ష. కానీ స్వజన అంటే మనవాడు, స్వజన అంటే కుక్కల గుంపు అని అర్థం. కాబట్టి చిన్న అర అక్షరం తేడాతోటి చాలా మార్పులు వచ్చేస్తాయి అర్థాల్లో. కాబట్టి అది రాకుండా చూస్తున్నాం. సో ఇప్పుడు వచ్చే మొదటి శ్లోకంలో శ్రీ మాత కాబట్టి అన్ని దీర్ఘాలు ఉన్నాయి, అన్ని దీర్ఘాలు పలకాలి. శ్రీ మహారాజ్ఞి. సో ఇక్కడ కూడా శ్రీలో దీర్ఘము, హాలో దీర్ఘము, రాలో దీర్ఘము, నీ దీర్ఘము. తర్వాత శ్రీమత్, శ్రీకి మళ్ళీ దీర్ఘము, తర్వాత సగముది. సింహాసనేశ్వరి, హాకి దీర్ఘము, స నేశ్వరి, హాఫ్ వ, తర్వాత రకి దీర్ఘం, సింహాసనేశ్వరి. తర్వాత చిదగ్ని కుండ సంభూత. ఇక్కడ చిదగ్ని కుండ. ఇక్కడ కు తర్వాత 0 వచ్చి ఉంటుంది కాబట్టి తర్వాత డ వచ్చింది. ట ఠ డ ఢ ణ. కాబట్టి అక్కడ కుండ వినిపించాలి. కుండ కాదు, మన తెలుగులో కుండ అంటారు, కుండ కాదు, కుండ వినిపించాలి. సో కుండ సంభూత. అక్కడ మహాప్రాణం. అందరూ వీలైతే దాన్ని అండర్లైన్ చేసుకోండి, దాన్ని ఒత్తి పలకాలి, అక్కడ ఒత్తాలి. ఓకే. సో చిదగ్ని కుండ సంభూత అంటే
చిదగ్ని కుండ 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 సంభూత భూ అన్నది భా ఏదైతే ఉందో అది మహాప్రాణం ఒత్తి పలుకుతారు భూత చిదగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యత. సో దీంట్లో ఏమి అల్ప మహాప్రాణాలు ఏమి లేవు. దీర్ఘాలు మాత్రం కా దగ్గర దీర్ఘము, తా దగ్గర దీర్ఘము ఉంది. కాబట్టి దేవ కార్య సముద్యత. నేను ఎవరినైతే చెప్పమంటానో వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్తే అందరికీ వినిపించాలి, స్పష్టంగా వినిపించాలి. ఇట్లా వాళ్ళని తిరిగి నేను చెప్తాను, నా తర్వాత మీరు చెప్పండి. ఇంకెవ్వరూ రిపీట్ చేయొద్దండి, ఆవిడ ఒక్కరే చేస్తారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఓకే. ఇక్కడ సకి షాకి తేడా ఉందండి. ఈ సా అంటే మనం సరళము, సర్వము, సా. ఇది మీకు మెలిక్ షా ఉంటుంటుంది పుస్తకంలో. మెలిక్ షా ఉంది కదా, దాన్ని ష అని పలకాలి. ష. సో షా ఎక్కడి నుంచి పలకాలంటే ఈ మన చవర్గం ఏదైతే పలుకుతామో చ ఛ జ ఝ ఞ ష. షా అన్నది ఈ దవడలు నాలుగ తగలాలి లోపల. మీకు తెలుస్తుంది చవర్గం అంటే కనుక మెరుక్కి తెలుస్తుంది. షా అనాలి, సా కాదు. షా షా. ఇక్కడి నుంచి షా అని మీకు కదులుతున్నప్పుడు తెలుస్తుంది. షా అని నాలుక మీకు పైన అంటుకుంటుంది, రెండు పక్కన పైన, పూర్తి పైన కాదు, పక్కన కొంచెం పైన. షా అనాలండి. ఓకే. శ్రీమత్ సింహాసనేశ్వరి. వెరీ గుడ్. చిదగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఇంకొకసారి చెప్తున్నారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి కొంచెం గట్టిగా, కొంచెం స్పష్టంగా. శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ సింహాస సారీ క్షమ్యతం. ఓకే. శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి. సా కదండి, ష. సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. మళ్ళీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. సా కదండి, శ్వ. నేశ్వరి నేశ్వరి
చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. కూర్చోండి మీరు. నేను ఇందాక చిదగ్ని కుండ సంభూత అని వేరు వేరు పలికించడానికి చెప్పాను, కానీ ఇది ఒకటే నామం కాబట్టి దాన్ని వేరు చేయకూడదు. ఈవిడ చెప్పిన తర్వాత అప్పుడు మీకు చెప్తాను ఎన్ని నామాలు ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో. ఎక్కడైతే నామం పూర్తవుతుందో అక్కడ మాత్రమే మీరు బ్రేక్ తీసుకోవచ్చు, మధ్యలో దాన్ని విడగొట్టు చెప్పడానికి లేదు, ఒకటేగా చెప్పాలి. చెప్పండి. శ్రీమాత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఎవరైనా చెప్తే ఆవిడకి డిస్టర్బెన్స్, నాకు కూడా ఆవిడ చెప్పేది వినిపించారు, మీ అందరికీ ఆవిడ చెప్పేది వినిపించారు. ఎవరు పైకి చదవడం లోపలికి. చిదగ్నికుండ సంభూత. చిదగ్నికుండ సంభూత. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. చిదగ్నికుండ. తా కదండి, చిదగ్ని. చిదగ్ని. తా కది, దా. చిదగ్ని. చిత్ అగ్ని యాక్చువల్ గా అది, కానీ అక్కడ సమాస సంధి అయ్యి చిదగ్ని అవుతుంది. చిదగ్ని. చిదగ్నికుండ సంభూత. చిదగ్నికుండ సంభూత. మళ్ళీ ఇంకోసారి తానే అంటున్నారు, ఇంకోసారి. చిదగ్ని. గట్టిగా. చిదగ్నికుండ సంభూత. మళ్ళీ తా అంటున్నారు, తా చెప్తున్నాను. అంటే దానం అంటాం కదా, ఆ దా. చిదగ్ని అనేటప్పుడు తానే అంటున్నారు. చిదగ్ని. 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 దా. చిదగ్నికుండ సంభూత. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. దేవ కార్య సముద్యత. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే దా దగ్గర అండర్లైన్ చేసుకుని మీరు దా ప్రాక్టీస్ చేయాలి కంటిన్యూస్ గా చదివినప్పుడు. విడిగా మనం అనడానికి మనం విడివిడిగా సరిగ్గానే పలుకుతాం దా అని, కానీ ఇలా పదంలో వచ్చినప్పుడు మాత్రం మనకి అది మారిపోతుంది. అంటే మన మైండ్ లో ఎలా సెట్ అయిందో అలాగే వస్తుంది. మీరు అది ప్రాక్టీస్ చేయాలి, దా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు అందరూ నా వంకాలు అనొచ్చు. దాని ముందర మనకి ఎన్ని నామాలు ఉన్నాయి దీంట్లో అంటే, శ్రీమాత ఒక నామము, శ్రీ మహారాజ్ఞి రెండో నామము, శ్రీమత్ సింహాసనేశ్వరి మూడో నామము, చిదగ్నికుండ సంభూత తర్వాత నామము, దేవకార్య సముద్యత అంటే వేరే నామం. సో కాబట్టి మొదటి దాంట్లో మొత్తం 5 నామాలు ఉంటాయి. లేకపోతే పెన్సిల్ తో ఇలా వదిలికి తీసుకోండి, ఎలా అయినా సరే. మార్క్ మీకు ఏది కావాలంటే మార్క్ పెట్టుకోవచ్చు. మీరు తర్వాత చదివేటప్పుడు మీరు అలా దాని ప్రకారం చదవచ్చు. రెండో శ్లోకం వినండి, మాట్లాడుతూ. ఉద్యత్ భాను సహస్రాభా. ఉద్యత్ భాను, ఇక్కడ మహాప్రాణము, ఆ తర్వాత సహస్రాభ. సహస్రాభ కూడా మళ్ళీ అక్కడ మహాప్రాణము, తర్వాత చతుర్బాహు సమన్విత. చతుర్బాహు సమన్విత అది బాహు, హా కాదు బా, మా అల్ప ప్రాణం అక్కడ వచ్చలేదు. ఇక్కడ వచ్చేసి ఉద్యద్భాను దగ్గర భాకి దీర్ఘం కూడా ఉంది, సహస్రాభ దగ్గర స్ర, సహస్ర స్రా దగ్గర కూడా దీర్ఘం ఉంది, భా దగ్గర దీర్ఘం ఉంది. చతుర్బాహు బా దగ్గర దీర్ఘము, తర్వాత సమన్విత తా దగ్గర దీర్ఘము, రాగ స్వరూప పాషాఢ్య. పాషాఢ్య కాబట్టి రాకి దీర్ఘము, తర్వాత స్వరూప రాకి దీర్ఘం ఉంది, రూప రావాలి. రాగ స్వరూప పాషాఢ్య. ఒత్తు ఢా అది ట ఠ డ ఢ కాబట్టి అది కూడా అక్కడ మహాప్రాణం, అది కూడా సగం ఉంది. ఢ్యా అని చదవాలి అక్కడ. తర్వాత క్రోధ కారాంకుశోజ్వల. క్రోధ ఒత్తుధాది, కారా
కారాంకుశోజ్వల. రా తర్వాత అనుస్వారం సున్నా ఉంటుంది కాబట్టి దాన్ని, ఆ తర్వాత కుశోజ్వల ఉంది, కవర్గం ఉంది కాబట్టి కవర్గంలోని పంచమాక్షరం ఏదైతే ఉందో మనం ఎలా పలుకుతాం, క అన్నది కంఠం నుంచి పలుకుతాం అని చెప్పాను. క ఖ గ ఘ ఞ. ఆ ఏదైతే పంచమాక్షరం ఉందో అది పలకాలి. అది మీకు ప్రాక్టీస్ లేకపోయినా పర్వాలేదు, మనం చదువుతుంటే వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి క్రోధ కారాంకుశోజ్వల. సో కుశోజ్వల, జ్వల దగ్గర కూడా రెండు జలు ఉన్నాయి, జ జ జ జ జ అని, తర్వాత వ లా. ఓకే, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అంటే సంస్కృతంలో లా, మనకి తెలుగులో ఏదైతే లా ఉందో అది లేదు. అది మనం ఇప్పుడు కళ్ళు, కళ, పెళ్లి ఇవన్నీ అంటాం కదా, తెలుగులో మాత్రమే, లేకపోతే మనం మిగతా భారతీయ భాషల్లో ఉండుండొచ్చు, తెలుగులో అయితే ఖచ్చితంగా ఉంది లా అని. సంస్కృతంలో లా అన్న పదం అన్న అక్షరం లేనే లేదు. కాబట్టి ఎక్కడెక్కడ లా అని మనకి పుస్తకంలో ఇచ్చారో అన్ని చోట్ల లా అని చదవాలి. ఎక్కడైతే కళావతి అని మనకి పుస్తకంలో ఉంటుంది, కళావతి అని చదవాలి. అక్కడ లా చదవాలంటే లా అన్నది సంస్కృతం లేదా, ఇది అంతా సంస్కృతం కాబట్టి తెలుగు కాదు, ఇది సంస్కృతం కాబట్టి లా అని చదవాలి, లా అని చదవకూడదు. దోషం. ఇక్కడ కుశోజ్వల అనే ఉంది, ఇక్కడ లా అనేది. కాబట్టి ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంకుశోజ్వల. రంగస్వామి గారు. ఉద్యత్ ఉద్యత్ భాను భాను సహస్రాభ సహస్రాభ చతుర్ చతుర్ బాహు బాహు సమన్విత సమన్విత ఉద్యత్ ఉద్యత్ భాను భాను సహస్రాభ సహస్రాభ చతుర్ చతుర్ బాహు బాహు సమన్విత సమన్విత ఉద్యత్ భాను సహస్రాభ. ఉద్యత్ భాను సహస్రాభ ఇంకొకసారి గట్టిగా. ఉద్యత్ భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత చతుర్బాహు సమన్విత ఉద్యత్ భాను సహస్రాభ ఉద్యత్ భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. చతుర్బాహు సమన్విత నెక్స్ట్ లైన్. రాగస్వరూప రాగస్వరూప పాషాఢ్య పాషాఢ్య రాగస్వరూప పాషాఢ్య రాగస్వరూప పాషాఢ్య రాగస్వరూప పాషాఢ్య రాగస్వరూప పాషాఢ్య క్రోధ క్రోధ క్రోధాకారాంకుశోజ్వల క్రోధాకారాంకుశోజ్వల క్రోధాకారాంకుశోజ్వల. క్రోధాకారాంకుశోజ్వల ఒకసారి. ఉద్యద్భాను సహస్రాభ ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత చతుర్బాహు సమన్విత క్రోధాకారాంకుశోజ్వల. ఓకే. రాగస్వరూప పాషాఢ్య రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. క్రోధాకారాంకుశోజ్వల. ఇప్పుడు అందరు నాటండి. మొదటి నుంచి ఫస్ట్ నుంచి. శ్రీమాత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి దగ్ధికుండ సంభూత దేవ కార్య సముద్యత
उद्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पाषाढ्या क्रोधाकारं कुशोज्ज्वला ఉత్తమం. తర్వాత దీంట్లో ఉద్యద్భాను సహస్రాభ ఒక నామము, తర్వాత చతుర్బాహు సమన్విత రెండో నామము, రాగస్వరూప పాషాఢ్య ఇంకో నామము, క్రోధాకారాంకుశోజ్వల అది ఇంకో నామం. మొత్తం 4 నామాలు ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చి నిజారుణ. ఓకే చెబుతాం. ఓకే మనోరూపేక్షుకో దండ. సో మా నో రూ ఇక్కడ కూడా రూ కూడా దీర్ఘం, పే షు కో దండ అక్కడ కూడా ద తర్వాత 0 ఉంటుంది, దాన్ని దండ నకారం పలకాలి. తర్వాత డా వచ్చింది కాబట్టి డా పలకాలి. అది మనోరూపేక్షు కోదండ. తర్వాత పంచ తన్మాత్ర సాయక. సో దీంట్లో ఏమన్నా పంచ తన్మాత్ర, మాకి దీర్ఘం ఉంది, త్ర అంటే త్ర అండ్ రా కలిపితే త్ర అవుతుంది. సాయక సా దీర్ఘము సాయక. అండ్ తర్వాత నిజారుణ. సో జాకి మళ్ళీ దీర్ఘం ఉంది, రుకి దీర్ఘం లేదు, రుకి దీర్ఘం లేదు. పుర మహాప్రాణము భాకి దీర్ఘం కూడా ఉంది. పూర మజ్జద్ ఓకే ద ఇది త కాదు, మజ్జద్ క్షమత మజ్జద్ జ కింద జావద్దు, మజ్జద్ బ్రహ్మాండ మండల. బ్రహ్మాండ హా అక్కడ దాని తర్వాత మళ్ళీ 0 వస్తుంది కాబట్టి దాన్ని కూడా డా అని పలికాలి. తర్వాత డా ఉంది కాబట్టి పంచమాక్షరం డా పలకాలి. బ్రహ్మాండ మండల అని నకార పలకాలి. సో ఓన్లీ ఇక్కడ ఒక్క భా మాత్రమే మహాప్రాణము, మిగతా ఏవి కాదు. మీరు వస్తారా? మీ పేరు నాకు తెలుసు. మీ పేరు? మీ పేరు ఇటు వచ్చి మీరు నృత్యాలప్పుడు కూర్చోండి పర్వాలేదు. మనోరూపేక్షు ఎవరు అనకండి. కోదండ మనోరూపేక్షు కోదండ. మీరు ఆ టెంపో మెయింటైన్ చేయాలి. ఆ స్పీడ్ ఉంటుంది కదా, ఒక చోట స్పీడ్ ఇంకో చోట అట్లా కాదు. ఓకే మనోరూపేక్షు కోదండ. మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని చోట్ల ఫాస్ట్ ఆ టెంపో మెయింటైన్ చేస్తే మీకు దీర్ఘాలుగానే ఏమైనా సరిగ్గా పడుతుంది. మనోరూపేక్షు కోదండ. స్పీడ్ గా కదా మనకి. పంచ తన్మాత్ర సాయక. మళ్ళీ ఇంకోసారి పంచ తన్మాత్ర సాయక. పంచ తన్మాత్ర సాయక. మళ్ళీ మనోరూపేక్షు కోదండ. పంచ తన్మాత్ర సాయక. నిజారుణ ప్రభాపూర. మజ్జద్ బ్రహ్మాండ మండల. నిజారుణ
నిజారుణ ప్రభాపూర ఆపూర మజ్జద్ మజ్జద్ నాకు కూడా తానే వస్తుంది. మజ్జద్ 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 బ్రహ్మాండ బ్రహ్మాండ మండల తర మనోరూపేక్షుకోదండ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. పంచ తన్మాత్ర సాయక. నెక్స్ట్ ది విడగొట్టి చెప్పాను కానీ ఒకే నామం కాబట్టి ఒకేలాగా చదవాలి. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఒకటే నామం, మొత్తం ఒకటే నామము, ఎక్కడ విడదీయడానికి లేదు. మీరు బ్రెత్ తీసుకోవాలంటే మాత్రం ఒకసారి నేను ఎలా అంటున్నానో చూడండి. ఊపిరి పీల్చుకోండి. సో మళ్ళీ ఇంకోసారి. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. సో ఎక్కడ తీసుకున్నాను? నిజారుణ ప్రభాపూర ర దగ్గర తీసుకున్నాను నేను. రా అనకూడదు, ర అని ఆపేసుకోవాలి. అప్పుడు కొంచెం అక్కడ ఊపిరి మన ఆటోమేటిక్ పీల్చుకుంటాగా నెక్స్ట్ అప్పుడు వెళ్తాం. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మళ్ళీ టెంపో అస్సలు మెయింటైన్ చేయట్లేదు. టెంపో నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. కూర్చో. ఇప్పుడు నాతో అందరూ అనండి, కొంచెం 2-3 సార్లు చెప్దాం. మనోరూపేక్షుకోదండ కోదండ పంచతన్మాత్ర సాయక. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మళ్ళీ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. రా అని వినిపిస్తుంది. పూరాగా పుర ర అంతే. రాకి ఆకారం ఉంది ర కాబట్టి నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మనోపేక్షుకోదండ ఒక నామము, పంచతన్మాత్ర సాయక ఒక నామము, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అన్నది ఇంకో నామం. 3 నామాలు మొత్తం. తర్వాత నెక్స్ట్ చంపక శోక పున్నాగ. సో చం చ మ. సో చ తర్వాత 0 ఉంటుంటుంది కాబట్టి అక్కడ మకారం పలకాలి. తర్వాత ప వచ్చింది కాబట్టి ప ప్రవర్గంలోని పంచమాక్షరం ప ప బ భ మా కాబట్టి మా పలకాలి. సో ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి మిగతా భాషల్లో ఫా అంటాం. ఫలం ఫలం లేకపోతే ఫాల్గొన మాసం ఫా అంటాం. సంస్కృతంలో అది ఫా కాదు. పవర్గం అన్నది మన ఓష్టాల నుంచి పలుకుతాం కాబట్టి ప ప బ భ మా అని అన్ని కూడా మనం పెదాలతో మా అంటే పలకాలి. కాబట్టి ఫా కాదు హ హ. ప ఎలా పలుకుతున్నామో అలాగే హ ఒత్తి పలకాలంటే పా వల్ల హ అని వస్తారు. కాబట్టి చంప చ తర్వాత 0 ఉంటాడు. దానికి పవర్గంలోని పంచమాక్షరం మా చేసుకోవాలి. చంప కా శోక పున్నాగ. నా కింద నా వస్తుంది. పున్నాగ సౌ సాకి అవకారం సౌ గంధిక గంధిక హ త థ ధ త థ ద ధ ధ
అది మహాప్రాణం ముత్తి పలకాలి. సౌగంధిక లసత్ కచ చాకి దీర్ఘం ఉంది. తర్వాత ఇదంతా కూడా ఒక నామము. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ. సో ఎక్కడెక్కడ నేను బ్రేక్ తీసుకుంటానో మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ మాత్రం బ్రేక్ తీసుకోవచ్చు. అలాగే అక్కడ దీర్ఘం మాత్రం చేయకండి. లసత్ కచ అక్కడ కాదు. సౌగంధిక మళ్ళీ చెప్తాను. ఓకే, తర్వాతది కురు వింద మణి. సో కురు వింద వి తర్వాత సున్నా ఉన్నట్టునే అనుస్వారం అది శుద్ధ వచ్చింది కాబట్టి అక్కడ కూడా నకారం పలకాలి. తవర్గంలోని పంచమాక్షరం నా పలకాలి. సో కురు వింద మణి శ్రేణి. అక్కడ నాకి దీర్ఘం ఉంది కాబట్టి శ్రేణి అని దీర్ఘం ఉండాలి. కనత్ ఇక్కడ తకారమే అది దా కాదు త. కనత్ కోటీర మండిత. మా తర్వాత సున్నా ఉంటుంటుంది. అక్కడ ఎలా చేస్తాం కాబట్టి మేడం మీ పేరు సుభాష్. నేను చెప్తాను అప్పుడు చెప్పండి. నిజారుణ ప్రభాపూర పూర ఓకే. చంపకాశోక గట్టిగా అక్కడ మీకు వినిపిస్తుందండి. ఆవిడది నాది కాదు. ఆవిడ వినిపిస్తానా? ఓకే గట్టిగా. చంపకాశోక సా కదండి. షకారం. ష అంటే శంకర శివ. ఆ శకారం పలకాలి. శివ ఎలా అంటామో. చంపకాశోక పున్నాగ సౌగంధిక ధిక మరి సౌగంధిక ధిక థ లసత్ కచ లసత్ కచ కచ. మళ్ళీ చంపకాశోక పున్నాగ. మీరు చదవకండి. మీరు చదివితే మేము చెప్పింది మీరు వినరు. మీరే చదువుతారు. తప్పు మీరే, అదే తప్పు మళ్ళీ మీరు చదువుతారు. కాబట్టి నేను చెప్పేటప్పుడు దయచేసి ఎవరు చదవకండి. ఆవిడ మా ఇద్దరు గొంతు వినిపించారు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ సౌగంధిక లసత్ కచ. మళ్ళీ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ సౌగంధిక లసత్ కచ లసత్ కచ లసత్ కచ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ. కురువింద మణిశ్రేణి కనత్ కోటీరమండిత కురువింద మణిశ్రేణి. మణి కదా నా కది మణి ఓకే. కురువింద మణిశ్రేణి. మళ్ళీ మీరు మణిని అంటారు. మణి మణిశ్రేణి. మీరు రెండో నా కరెక్ట్ గా ఉంటున్నారు. శ్రేణిలో నా కరెక్ట్ అంటున్నారు. 4 మణి కాదు మణి. మణి అంటే మణి తెలుసు కదా, మణులు అని. కురువింద మణిశ్రేణి
గురువింద మనిషేని కనత్ కోటీరమండిత. తీరమండిత ఇప్పుడు పూర్తి లైన్ చెప్తాను. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. చంపక సౌగ పున్నాగ సౌగంధికల సౌగంధిక లసత్కచ. సౌగంధికల సచ్చత లసత్కచ. కచ లసత్కచ. కచ కురువిందమణి శ్రేణి గురువింద మనిషేని కనత్కోటీరమండిత. కనత్కోటీరమండిత. నాతో పాటు అనండి అందరూ. ఓకే, ఎక్కడ బ్రేక్ తీసుకోవాలో మీకు అర్థమైందా? ఇక్కడ నేను చదువుతాను, వినండి, అప్పుడు నాతో పాటు అనండి. ఏంటంటే 4వది కదా. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. గా అని దీర్ఘం తీస్తున్నారు. గా దీర్ఘం కాదు, గా అల్ప ప్రాణం. ఇది గా అన్నది దీర్ఘం లేనటువంటి హ్రస్వ అక్షరం కాబట్టి ఒకసారి వినండి. చంపకాశోక పున్నాగ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత. నెక్స్ట్ ఓకే, అష్టమి. అష్టమి వినండి. అష్టమి ఇక్కడ ఉన్నటువంటి ఆ షకారం ఏదైతే ఉందో కింద తరగతిలో చెప్పుకున్నప్పుడు ఇందాక సా చెప్పుకున్నాం. సా ఎలా పలకాలంటే తవర్గం ఎక్కడి నుంచి పలుకుతాం? తన అంటే సా కూడా అక్కడి నుంచే పలకాలి. అలాగే షా చెప్పుకున్నాం ఇందాక, పైన కంఠం పైన ఉన్నటువంటి ఆ ప్యాలెట్ అంటారు, ఆ ప్యాలెట్ ని తగులుతుంది, అది ష. ఈ షకారం ఎలా పలకాలి అంటే మనం టాఠా అయినా ఎలా పలుకుతాం? నెమ్మదిగా అనుకోండి. ట థ ద ధ ణ. సో నాలుకెళ్ళి పైన మనకి అంగట్లో తగులుతాను. సో అది అలా ఎలా అయితే టవర్గం పలుకుతున్నామో అలాగే ఈ షకారం కూడా పలకాలి. ఇది షట్కోణ్ లేకపోతే షణ్ముఖ. మనం ఏదైతే ష రాస్తాం తెలుగులో ఇలా రాస్తాం. ష అంటే పాలాగా ఇలా రాసి ఇలా రాస్తాం, అది ష. అది సంస్కృతంలో షట్కోన్ అంటారు. ష ఇలా పా రాసి మధ్యలో గీత గీస్తాం, షట్కోన్. సో షా. సో దీని షా అన్నది పైన నాలుక పైకి తగలాలి. ఒకసారిలో రాదు, ఎవరు కంగారు పడకండి, స్లోగా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం కంటిన్యూస్ గా మనం పలుకుతాం అంతే. సో అష్టమి మాకి దీర్ఘం ఉంది. చంద్ర దకి ర. విభ్రాజ విభ్రా మహాప్రాణము, భాకి దీర్ఘం ఉంది. జ ద లి కస్థ క ఏదైతే ఉందో అది మహాప్రాణం థ. ల శోభిత. బి అన్నది మళ్ళీ మహాప్రాణం. తా అన్నది దానికి దీర్ఘం ఉంది. సో అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని. తర్వాత ముఖలో ఖ అన్నది మహాప్రాణము. చంద్ర కళంకాభ. అక్కడ 0 వచ్చింది కాబట్టి తర్వాత కా వచ్చింది కాబట్టి కవర్గంలోని పంచమాక్షరం రావాలి. కళంక అనాలి. కళంక మృగ. సో భా వచ్చింది కాబట్టి భా మహాప్రాణము. మృగ నాభి భా అన్నది కూడా మహాప్రాణము. విశేషక
ఒకవేళ విశేషిక కూడా ఉండొచ్చు బుక్స్ లో కొన్నిట్లో. విశేషక అని కరెక్ట్ మనం చదివేది. కాబట్టి ఇప్పుడు ఎలా చదవాలండి? దీనికి ముందర ఇందాక శ్లోకంలో చంపకాశోక పున్నాగ 2 నామాలనే అండి. చంపకాశోక పున్నాగ అదొక నామం, మొత్తంగా కురువింద మనిశ్రేణి కనర్కోటీర మండితాన ఒక నామం. సో మొత్తం 2 నామాలే ఉన్నాయి 4వ శ్లోకాలు. దీంట్లో కూడా 5వ శ్లోకంలో కూడా 2 నామాలే. అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత అదొకటి, ముఖ చంద్ర కలంకావ మృగనాభి విశేషక అనేది 2 నామాలు. మేడం వస్తారు. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమి చంద్ర విభ్రాజ జాగజ విభ్రాజ జాన్ విభ్రాజ విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. జా బ్రేక్ చేసినప్పుడు జా అనే దీర్ఘం వస్తుంది. జాన్ అక్కడ చూడండి ఒకసారి. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల ఆపేయారు. అప్పుడు ఊపిరి పీల్చుకోండి. అక్కడ కొంచెం ప్రాక్టీస్ పడాలి. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. చెప్పండి. అష్టమి చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత. ఉత్తమం. మళ్ళీ ఇంకోసారి. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమి చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత. అష్టమి చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత. అష్టమి చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత. దళితస్థల శోభిత. శోభిత. ముఖ చంద్ర కళంకాభ లా చదువు కూడా అన్ని చోట్ల లా చేసుకోండి అందరు. లా కళంకాభ లా సంస్కృతం అక్కడ ఉన్నది. లా ఉండదు సంస్కృతంలో. కళ వేళ అనే ఉంటుంది కాబట్టి కళంకాభ. ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమి చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత. ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. మొత్తం. సో దీంట్లో కూడా 2 నామాలేనండి. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అన్నది ఒకటి. తర్వాత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక అన్నది ఇంకోటి. 2 నామాలు మొత్తం 2 నామాలండి దీంట్లో. ఇవాంటికి ఇక్కడతో ఆపేది. ఇంకొకసారి మొత్తంగా మొదటి నుంచి చదివేద్దాం. నేను అంటాను, నా తర్వాత మీరు అంటే మొత్తం 5 శ్లోకాలు చదువు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత
उद्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरमच्युतब्रह्माण्ड मण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजतडिकस्थल शोभिता తా దగ్గర దీర్ఘం వినిపిస్తుంది, తా దగ్గర దీర్ఘం లేదు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక నెక్స్ట్ క్లాస్ లో ఎక్కువ చేయొచ్చు, 10 చేయొచ్చు కనీసం. ఇవాళ మొదట్లో కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అయింది కాబట్టి 5 చేయగలిగాం. ఇలా చేస్తే రోజుకి 10 చేసినా చాలు. అంటే ప్రతి క్లాస్ లో 10 చేస్తే మీకు అయిపోతుంది. ఒక్కసారి ప్రార్థన మీరు చెప్తారా? ప్రార్థన చూడండి, స్వరాలు తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు. ఏకతా మంత్రం అని చెప్పుకుందామండి. శాంతి మంత్రం, ఏకతా మంత్రం. यं वैदिका मन्त्रदृशः पुराणाः इन्द्रं यमं मातरिश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिवैत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हन् इति बौद्धजैनाः षत्स्त्रीयकालेति च सिद्धसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः. शांति मंत्रम. ओम सर्वे भवन्तु सुखिनः. ओम सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. ధన్యవాదాలు. చాలా బాగుంది.